హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతీయ చిత్రసీమపై ప్రశంసలు కురిపించారు. తమ దేశంలో భారతీయ చిత్రాలకు మంచి ఆదరణ ఉందన్నారు. బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో పుతిన్ మీడియా సమావేశంతో మాట్లాడుతూ బ్రిక్స్ సభ్య దేశాలకు రష్యాలో తీయబోయే చిత్రాలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తారా అన్న ప్రశ్నకు పుతిన్ సమాధానం ఇచ్చారు. భారతీయ చలనచిత్రాలకు రష్యాలో మంచి ఆదరణ ఉంది. రష్యాలో 24 గంటలు ఇండియన్ మూవీస్ వచ్చే ప్రత్యేక టీవీ ఛానల్ సైతం ఉంది. మాకు భారతీయ చిత్రాలంటే ఎంతో ఆసక్తి. ఇండియన్ మూవీస్ను రష్యాలో ప్రదర్శించడానికి మేము సానుకూలంగా ఉన్నాం. వారి చిత్రాలను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా ఫార్మా రంగానికి సైతం ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాలపై భారత ప్రధాని మోదీతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని పుతిన్ పేర్కొన్నారు. భారత ప్రధాని మోదీతో కజన్లో ఈ విషయమై మాట్లాడతాను. ఈ ప్రతిపాదన ముందుకు తీసుకువెళ్తుందని నాకు 100% నమ్మకం ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేవు. భారత్తో పాటు బ్రిక్స్ కూటమిలోని ఇతర దేశాల చిత్రాల సంస్కృతులు, నటులను చూడడం చాలా మనోహరంగా ఉంటుంది. థియేట్రికల్ ఆర్ట్ ఫెస్టివల్ ఏర్పాటు చేయాలని బ్రిక్స్ కూటమి సభ్యులం చర్చించుకుంటున్నాం. సినిమా అకాడమీని ఏర్పాటు చేశామని పుతిన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్రిక్స్ కూటమి దేశాలతో కలిసి మ్యూజిక్ ఫెస్టివల్ను సైతం ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవలి కాలంలో భారతీయ చిత్రాలను రష్యాలో ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు. ఇక 1982లో వచ్చిన డిస్కో డాన్సర్ మూవీ సోవియట్ యూనియన్లో ప్రభంజనం రేపింది. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ చిత్రంగా నిలిచింది. అలాగే తమ దేశానికి భారత సహజ భాగస్వామి అని పేర్కొన్నారు. భారత్ రష్యాల మధ్య సంబంధాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈ మేరకు సోచిలోని వాల్డాయ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించినట్లు అక్కడి అధికారిక వార్తా సంస్థలు వెల్లడించాయి. భారత్ ఓ గొప్ప దేశం. ఆ దేశంతో మా సంబంధాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. పెద్ద ఆర్థిక వ్యవస్థలతో ఆర్థిక వృద్ధిలో అగ్రగామిగా ఉంది. ఏడాదికి 7.4% వృద్ధి రేటు నమోదు చేస్తుంది. మా సంబంధాలు ఎక్కడ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతాయనేది నేటి వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు ప్రాచీన సంస్కృతికి నిలయమైన భారత్కు ప్రపంచంలోని అగ్రరాజ్యాల జాబితాలో చేర్చడానికి అర్హత ఉంది. భద్రత, రక్షణ రంగాలలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఏడాదికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం $60 బిలియన్ ఉందని పుతిన్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉమ్మడి సహకారానికి బ్రహ్మోస్ను ఉదాహరణగా పేర్కొన్నారు. ఇది భారత్ రష్యాల మధ్య విశ్వాసానికి, భవిష్యత్తులో భాగస్వామ్యానికి సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. ఉమ్మడి కరెన్సీని సృష్టించే లక్ష్యాలు లేవని వెల్లడించారు. ఈ సందర్భంగా భారతదేశానికి స్వాతంత్ర్యం ఆవిర్భవించడంలో సోవియట్ యూనియన్ పాత్రను పుతిన్ గుర్తు చేసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.